అధ్యాయము 4వ వచనం. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ప్రభువా, నీ అనాదికాల సంకల్పములో ఈరోజు ఈ పునరుద్ధాన దినాన్న మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తోత్రములు. అల్పుడును దీనుడును తండ్రి, మీ సిలువు చాటున నన్ను మరుగుపరిచి నా నోటికి మీరు బోరగా ఉండి ఏడింతల అభిషేకముతో నన్ను నింపి నాతో మాతో అందరితో కూడా మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమని నజరుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రప్రథముగా తండ్రి దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు మరి ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మదర్స్ డే శుభాకాంక్షలు తల్లులైనటువంటి వారందరూ కూడా తెలుపుతున్నాను. అలాగే నర్స్ డే శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. దేవుని బిడ్డల మంచి సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు చాలా గొప్పవాడు. మనుషులు ఒకటి తలుస్తూ ఉంటే దేవుడు ఒకటి చేస్తూ ఉంటాడు. కనుక దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఆయన్ని మాత్రమే ప్రేమించాలి, ప్రభువును మాత్రమే ప్రత్యేకంగా మనకి తండ్రి ఉన్నాడు కనుక మన పరలోకపు తండ్రి ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా మనకి ఆయన తండ్రి. భౌతికంగా దేవుని బిడ్డరా మనము ఈ భూమి మీద తండ్రి అవ్వచ్చు, కానీ మనకందరికీ కూడా పరలోకపు తండ్రి వారి యందు విశ్వాసం ఉంచాలి, వారి యందు నమ్మకం ఉంచాలి. ఒక నిరీక్షణ అనేటువంటిది మన జీవితాల్లో కలిగి ఉంది. కనుక దేవుని బిడ్డలు యేసు ప్రభువారు చేసినటువంటి ఈ గొప్ప అద్భుతం, కానాను విందులో యేసు ప్రభువారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. వెంటనే యేసు తల్లి అని బైబిల్లో ఉంది. మరియమ్మ వచ్చి రబ్బుని ద్రాక్షరసం అయిపోయింది అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు చాలా చక్కనైనటువంటి మాట చెప్పారు. యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. టైం టేకింగ్. దేవుని ప్రియమైన బిడ్డరా, కాలాలు సమయాలు కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంటాయి. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభు వారికి ఆజ్ఞాపిస్తారో ఆ ఆజ్ఞ ప్రకారంగా అక్కడ కార్యం జరగాలి. ఆ యొక్క నీటిని ద్రాక్షరసంగా మార్చాలి అని తండ్రి దగ్గర నుంచి ఒక మాట కోసము యేసు ప్రభు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఆ మాట ఎప్పుడైతే వస్తుందో దాని ప్రకారంగా చేయాలని యేసు ప్రభు వారు ఆశపడుతూ ఉన్నప్పుడు మరియమ్మ ఈ లోపల వచ్చి యేసు ప్రభు వారిని తొందర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వివాహానికి అందరూ కూడా వచ్చారు. ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అనేటువంటిది కావాలి అంటే మొట్టమొదటిగా వివాహాల్లో దేవుని బిడ్డరా ఆహ్వానించబడిన వెంటనే వెల్కమ్ డ్రింక్ ఇస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రైస్తవ వివాహ వ్యవస్థ నుంచి ప్రారంభమైంది. కనుక ఆ వెల్కమ్ డ్రింక్ ఇవ్వడం దేనికంటే, మేము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామని చెప్పి ఆ వెల్కమ్ డ్రింక్ ద్వారాగా ఆ వివాహానికి ఆహ్వానిస్తారు. అలాంటి పరిస్థితి వివాహంలో మనకు కనబడుతూ ఉంది. ద్రాక్షరసం అంతా కూడా అయిపోయింది. బాణలన్నీ కూడా ఖాళీ అయిపోయి యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరియమ్మ వచ్చి చెప్పారో వెంటనే నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. కానీ యేసు ప్రభు వారు అన్నారు, అవన్నిటిని కూడా మీరు నింపండి అని చెప్పారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చాలా చక్కగా సంబోధించారు. ఏంటి అంటే, అమ్మ అనేటువంటి మాట. ఆయన నోటంట వచ్చినటువంటి మాట అమ్మా అనేటువంటి ఆ పిలుపులో ఎంత ఉందాతనము, ఎంత ఓదార్పును. అలాగే దేవుని ప్రియమైన బిడ్డరా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైన పిలుపు ఈ లోకంలో ఏదైనా ఉంది అని అంటే ఒక మదర్, ఒక అమ్మ అనేటువంటి పిలుపు. ఆ పిలుపు ఏ భాషలోనన్నా కూడా అలాగే పిలుస్తారు. మీకు తెలుసో లేదు కానీ ఏ లాంగ్వేజ్లోనన్నా కూడా చాలా పిలుపులకి తేడాలు ఉన్నాయి, కానీ అమ్మ అనే పిలుపుకి దేవుని బిడ్డలు ఎక్కడ కూడా తేడా లేదు.
హిందీలో అవనివ్వండి, మరాఠీలో అవనివ్వండి, కన్నడలో అవనివ్వండి, నిజంగా ఆ మాతృమూర్తి యొక్క ఆ ప్రేమ అనేటువంటి పిలుపు దేవుని బిడ్డరా అమ్మ అనే పిలువబడుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి మంచి అద్భుతమైనటువంటి మొదటి సూచక క్రియ యేసు ప్రభువారు ఇక్కడ కానాను యొక్క ప్రాంతంలో నుంచే ప్రారంభం చేయడం జరిగింది. ఈ అద్భుతము దేవుని బిడ్డ చేసిన తర్వాత ఇంకా అనేకమైన అద్భుతాలు యేసు ప్రభువారు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. చూసారా, యేసు ప్రభువారు చాలా బలహీనంగా ఉంది ఈ స్త్రీ. అంటే చాలా 18 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడి ఇబ్బంది పడుతూ దేవుని మందిరానికి వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డరా, అక్కడ బలమైనటువంటి ప్రార్థన లేకపోవడం వలన ఈ స్త్రీకి విడుదల కలగలేదు. యేసు ప్రభువారు వాక్య పరిచర్య చేయడానికి మందిరానికి వచ్చారని తెలిసి ఈ స్త్రీ వచ్చింది. యేసు ఆమెని చూచి అమ్మా అని సంబోధించారు. ప్రియరా, పేరు పెట్టి పిలవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అనొచ్చు. కానీ యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి పిలుపు ఏంటంటే, నోటు ముందు ఉండేటువంటిది ఏంటంటే అమ్మా అనేటువంటి పిలుపు. హల్లెలూయా. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నామని. చూశారా, బలహీనత 18 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతూ చాలా విధి విధానాలు కలిగి దేవుని ప్రియమని బిడ్డరా, ఆ నడుము నొప్పి ఎంత ప్రార్థన చేసినా పోలేదు. ఎందుకంటే ఈ నడుము నొప్పి మామూలుగా వచ్చిన నడుము నొప్పి కాదు, కానీ 18 సంవత్సరాల నుంచి కూడా దెయ్యము బలహీనపరిచి నడుము బలాన్ని దెయ్యము తీసుకొని ఆ నడుము మీదకి కూర్చొని. ఎప్పుడైనా 2 బలహీనతలు ఇక్కడ ఉంటాయి. దెయ్యానికి నువ్వు ఇష్టమయ్యావనుకో నడుము నొప్పి ఎక్కువగా వస్తుంది, ఇంకా బాగా ఇష్టమయ్యావనుకో తలనొప్పి బాగా వస్తుంది. ఇది ఎందుకు వస్తుందా అని ఎంత వైద్యం దగ్గరికి తిరిగే కన్నా బైబిల్ ముందు పెట్టుకుని ప్రార్థన చేసుకుని విడుదల పొందడం విన్నా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు చెప్పారు, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచిందట. హల్లెలూయా. చూసారా, ఎంత ప్రేమ అండి యేసు ప్రభు వారి, కదండి. ఎంత ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ, ఎంత వాత్సల్యం అండి. 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ ఏ రోజైనా విడుదల పొందుకుందంటే, కొన్ని బంధకాలు ఉంటాయండి, అవి అంతంత మాత్రాన పోవు, అంతంత మాత్రాన్ని విడుదల అనేటువంటి జరగదు. దేవుని బిడ్డరా, అలాంటివి విడుదల అనేటువంటిది పొందుకోవాలంటే బలముగా దేవుడిలో ఉన్నప్పుడు, దేవుని ఎడల విశ్వాసం ఉంచినప్పుడు, దేవునిలో బలంగా ఉండాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు వస్తాయండి. అపవాది ఈ స్త్రీ ఎంత బలంగా ఉండేదో, సంఘంలో ఎంత ప్రార్థనాపరురాలయ్యిందో, కానీ దేవుని బిడ్డరా 18 సంవత్సరాలు కూడా ఎలా వంచేసిందో చూసారా. కనుక కొన్ని రాకముందు నుంచే మనం విడుదల పొందుకోవాలి. ఆమేన్. 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. 10 మందిని యేసు ప్రభువు ఏం చేశారండి? స్వస్థపరిచారండి. కానీ 9 మంది వచ్చారండి, రాలేదు. కానుక పట్టుకుని ఎంతమంది వచ్చారండి? ఒక్కల మాత్రమే కానుక పట్టుకుని వచ్చారు. ఎందుకంటే వారు కూడా, బైబిల్ ఉంటుంది, అన్యుడు. ప్రభువు చేసిన కార్యాన్ని, ప్రభువు చేసిన అద్భుతాన్ని, ఆయన ద్వారాగా నేను ఎంత స్వస్థత పొందుకున్నానో ఆయన్ని మహిమపరచాలి. కనుక దేవుని బిడ్డరా, అలాగే స్త్రీ కూడానట దేవుణ్ణి మహిమపరిచింది. హల్లెలూయా. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి గణపరచాలి అంటే దేవుని బిడ్డరా, స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. గృహాన్ని
కట్టుకోవాలన్నా, గృహము దీవించబడాలన్నా, గృహము ఆశీర్వదించబడాలన్నా దేవుని ప్రియమైన బిడ్డలారా, స్త్రీ ప్రాముఖ్యమైనటువంటి పాత్రని పోషించాలి. అలాగే ప్రార్థన పర్రాలై ఉండాలండి. స్త్రీ అండి పర్సనల్ ప్రేయర్ ఉండాలండి. దేవునితో సత్సంబంధము కలిగినటువంటి దేవుని బిడ్డరా, అలాంటి ఆదరణ కలిగినటువంటి విధానాలు కలిగి ఉంటే నీ ఇంట్లో ఏ లోటు కూడా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక 18 సంవత్సరాల బాధను యేసుప్రభువు ఏం చేశారు? తీసేశారు. దేవుని బిడ్డ, రోజు కొంతమందికి ఉంటుంది బాధ, ఎన్నో సంవత్సరాల నుంచి బాధ, ఎన్నో సంవత్సరాల నుంచి దుఃఖం. కానీ యేసుప్రభువు అంటున్నాడు, ఏమని తెలుసా? నీకు విశ్వాసం ఉంటే ఈరోజే నీకు అనారోగ్యాన్ని తీసివేసి నేను స్వస్థపరుస్తానంటున్నాను, నీ బలహీనత నేను తీసివేస్తానని దేవుని బిడ్డరా యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. కనుక యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. చూశారా అమ్మా? ఒక కాలము, ఒక సమయం రాబోతుంది. ఆ సమయంలోనట దేవుని ప్రియమైన బిడ్డరా, మరి పర్వతం మీద అయినను, కొండల మీద అయినను, ఏమండి, యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, యేసు ప్రభువారు రాబోయే కాలం కొరకు కూడా ఎలాంటి విధి విధానాలు, ఎలాంటి సిస్టమేటిక్ అనేటువంటిది, వీటన్నిటినీ కూడా ఏదైనా మనము చెయ్యాలి అంటే దేవుని బిడ్డరా, దేవుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికమైన పరిస్థితి. ఒక్కానొక దినాల్లో కొండల మీద ఆరాధించేవారు, కొండల మీద ప్రార్థన చేసేవారండి, పర్వతాలు ఎక్కి ప్రార్థన చేసేవారండి. దేవుని ప్రియమైన బిడ్డరా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, తెల్లవారు 4 గంటలకు ఎక్కువాడు కొండ, 7 గంటలకు దిగేవాడు. ఈ 3 గంటలు కూడా ప్రార్థన చేసేవాడు ఆయన. దేవుని బిడ్డలు గమనించండి, తెల్ల బట్టలు వేసుకొని దేవదూతలుగా కొండెక్కిపోయి ప్రార్థన చేసేవాడు. కనుక ఈరోజు కొండల మీదకి ఎక్కి ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిలోనైనా దేవుడి కొరకు ప్రార్థన చేయడానికి, నీ కుటుంబం కొరకు, లేకపోతే నీ యజమానుడు, నీ బిడ్డల కొరకు దేవుని బిడ్డరా ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థనకి సమస్తమును కూడా సాధ్యమని యేసు ప్రభువు చెప్పారండి. ప్రియులరా, ఒక తల్లి ఎంతో ప్రార్థన చేస్తూ ఉందట. ఒక దేవుణ్ణి నమ్మలేనటువంటి ఒక ఆయన వచ్చి, యవనస్తుడు ఈ తల్లిని హేళన చేసేవాడటండి. అమ్మ, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవునితో మాట్లాడతాడా? నువ్వు ప్రార్థన చేస్తావు కదా, దేవుడిని దర్శిస్తాడా అని హేళన చేస్తూ ఉంటే ఈ తల్లి ఆ యవనస్తుని ఏమీ అనలేదటండి, ఏమీ అనలేదట. ఒకరోజు ఇంట్లో సరుకులన్నీ అయిపోయాట. తల్లి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా బిడ్డలకి తినిబండారాలు లేవయ్యా, కనుక తండ్రి నువ్వే మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తోందట. కాలింగ్ బెల్ కొట్టారటండి. కాలింగ్ బెల్ కొట్టి, దేవుని ప్రియమైన బిడ్డరా, ఏమేమి కావాలని తల్లి ప్రార్థన చేసిందో అవన్నీ కూడా దారమందం దగ్గర దేవుడు పెట్టారటండి. దేవునికి స్తోత్రం. ఆ పెట్టినటువంటి వారు ఎవరో తెలుసా? ఈ హేళన చేసినటువంటి యవనస్తుడే. సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ కొన్ని బిల్లు చేసిన తర్వాత ఆయనకి గొప్ప ప్రేరేపణ వస్తుందట. ఏమనంటే, నువ్వు హేళన చేస్తున్నావు కదా అమ్మా, ఆ అమ్మకి ఇవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చాని దేవుడు ప్రేరేపించాడండి. దేవుని బిడ్డరా, వ్యతిరేకతను కూడా ప్రార్థన అనుకూలంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. అమ్మ చేసిన ప్రార్థన ఆ యవ్వనస్తుడి జీవితంలో రక్షణ ఇచ్చింది. అమ్మ చేసిన ప్రార్థన ఆ యవ్వనస్తుడి జీవితంలో ఉన్నతమైన స్థితినిచ్చింది. అమ్మ చేసినటువంటి ప్రార్థన దేవుని బిడ్డరా ఆశీర్వాదకరంగా చూడండి. ఆ యవనస్తుడు ఎవరో ఈ తల్లిగారికి తెలియదు, ఈ తల్లిగారు ఎవరో యవనస్తుడికి తెలియదు. అయినా కూడా ప్రార్థన
నీ పరిస్థితిని మార్చగలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ఆరాధించాలి. హృదయముతో, మనస్సుతో, వాక్కుతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుణ్ణి ఆరాధించండి. కానీ ఆరాధించే సమయం ఉన్నప్పుడే ఆరాధించండి. ఒకరోజు ఈ తరుణం ఉంటుందో లేదో మనకు తెలియదు, ఈ సమయం వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ కనుక యేసు ప్రభు వారు చెప్తున్నారమ్మా, ఒకరోజు యెరూషలేములోని ఆరాధించరు, కొండల మీద కూడా మీరు ఆరాధించరు. ఈ మాట మీరు నమ్మండి అని యేసు ప్రభు చెప్తున్నారు. మరొక మాట దేవుని ప్రియమైన బిడ్డలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవ్వరూ కూడా నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా, లేదు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూశారండి, ఒక స్త్రీ అంటే ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం అని బైబిల్ చెప్తుంది. ఎంత బలహీనమైనటువంటిదో అంత బలమైనటువంటిది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, తను ఏదో తప్పు చేసిందని ఏమండి ఎంతగానో దేవుని బిడ్డ శోధించి గౌని బయట నిలబెట్టి సూదు రాళ్ళు ఇచ్చుకొని ఈమెను ఎలాగన్నా చంపాలి అని చెప్పి దేవుని బిడ్డరా మరి బాధ పెట్టారండి కదండి. ఆ స్త్రీ కోసం ఉంది ఇక్కడ ఏమనంటే 4వ వచనం 8:4లో, బాధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడిను, అట్టివారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించును కదా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నారు. ఈమె తప్పు చేసింది, పట్టబడింది, కనుక ఈమెను ఏం చేయాలంటే చంపాలి అని చెప్పి దేవుని బిడ్డలు వాళ్ళందరూ కూడా మరి క్షమించే మనస్సు లేనటువంటి వారండి. యేసు ప్రభు వారు నేల మీద వంగి వారు చేసిన తప్పులు, వారు చేసిన పాపములు, వారు చేసిన ప్రతి ఒక్క అపవిత్రమైన పనులు కూడా నేల మీద వంగి యేసయ్య వ్రేలుతో రాసినట్లుగా బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద దేవుని బిడ్డరా గమనించండి, ఒక పరిశుద్ధత కావాలి అంటే, ఒక నీతి తత్వము కావాలంటే అది కేవలము నజరేయుడైన యేసుకు మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఒక అమ్మా నాన్న కలిస్తే పుట్టినటువంటి వారమే మనం. మానవుడు మహానుభావుడు కాగలిగాడు కానీ దేవుని దగ్గర గొప్పవాడు కాలేడు. కానీ మానవుడు మహానీయుడు అవ్వగలిగాడు కానీ దేవుని బిడ్డరా పరిశుద్ధుడు కాలేకపోయాడు. కనుక ఎంతోమంది పరిశుద్ధులు అవ్వాలని ప్రయత్నాలు చేశారు కానీ వారందరూ కూడా మట్టిలోని కలిసిపోయారు. కానీ ఆ మట్టిలో నుంచి ప్రాణం పెట్టి తిరిగి మరలా పునరుద్ధానుడిగా లేచి, నేను మృత్యుంజయుడిని, మిమ్మల్ని కాపాడడానికి వచ్చిన దేవుడిని, మీకోసము నేను వెళతా ఉన్నాను, మంచి గదులు సిద్ధపరుస్తాను, ఒకవేళ అక్కడ స్థలము లేని ఎడల నేను మీతో చెప్పుతానని అంత చక్కగా యేసు ప్రభు వారు మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కనుక దేవుని ప్రియమని బిడ్డరా అలాగ రాసేసరికి వీళ్ళందరూ కూడా భయపడ్డారు. లేకపోతే ఏమండి, ఒక తప్పు చేస్తే క్షమించే మనసు ఉండాలి. పాపం చేస్తే దేవుని బిడ్డరా మనుషుల్లో మనుగడ లేనట్లుగా చూస్తూ ఉంటారు కొంతమంది అండి. యేసు ప్రభు వారే క్షమించారు కదా, యేసు ప్రభు వారు శిక్షించలేదు. దేవుని బిడ్డ చూడండి, నింద వచ్చును, మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని అంటే ఒకడు బయటికి వెళ్ళి యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ ఉన్నారని వారిని అడిగారు. చూసారా? అంటే ఆ స్త్రీని చంపడానికి, అసలు చెప్పాలంటే స్త్రీ ఉద్యోగాలు చేస్తారు కదండి, బస్సులు వెళ్తూ ఉంటారు, ఆటోలు వెళ్తూ ఉంటారు. నాకు చాలా భారం అనిపిస్తుందండి.
పిల్లరా, ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని మళ్ళా వారి ఇంటికి తిరిగి వస్తారు. చాలా ఫ్రస్ట్రేషన్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యోగం చేసే దగ్గర, దేవుని బిడ్డరా పనిపాట్లు చేసే దగ్గర, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా భయభ్రాంతులైనటువంటి పరిస్థితిలో నుంచి వారు మరలా గృహానికి చేరాలంటే దేవుడికి వారికి తోడై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి పరిస్థితులన్నిటి నుంచి కూడా వారి ఇంటికి వచ్చి అడుగు పెడితే, అమ్మయ్యా నేను ఇంటికి వచ్చాను ఈరోజు అని అనుకుంటాను. తెలుసండి ప్రియులరా, గమనించండి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే స్త్రీకి గౌరవించాలి. స్త్రీకి గౌరవించిన సంఘమైనా, స్త్రీని గౌరవించిన దేశమైనా, స్త్రీని గౌరవించిన ఇల్లైనా, స్త్రీని గౌరవించినటువంటి ఆసుపత్రి అయినా, స్త్రీని గౌరవింపబడైనా అవి ఎప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి, డెవలప్ అవుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సమాజంలో ఉన్నటువంటి ఈ స్త్రీని మీరు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరందరూ పరిశుద్ధులని యేసు ప్రభు వారు ఆయన హెబ్రీ భాషలో రాసినప్పుడు వాళ్ళందరూ కూడా చూసి, దేవుని బిడ్డ నిజమే, మేము కూడా తప్పు చేసాం, మేము కూడా పాపం చేస్తామని ఆ రాళ్ళన్నీ కూడా పక్కన పడేసి వారు వెనదిరిగి దేవుని బిడ్డ వెళ్ళిపోయారు. యేసు ప్రభువు అన్నారు, ఆమెను చూసి, అమ్మా నేను కూడా నీకు ఏ శిక్ష కూడా విధించను కనుక నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాడు. హల్లెలూయా. నువ్వు వెళ్ళు, కానీ ఇక మీదట నీవు ఎన్నడూ కూడా పాపము చేయొద్దు అని యేసు ప్రభువు. దేవుని బిడ్డ చూడండి, చిన్నపిల్లలు కూడా తప్పు చేసినప్పుడు స్టార్టింగ్ ఇప్పుడు మందలించకూడదండి. ఒక 3 అవకాశాలు ఇవ్వాలండి. వాళ్ళకి ఎప్పుడు కూడా కంటి ద్వారాగా భయం చెప్పాలి, ముద్దుగా భయం చెప్పాలి. వారు అప్పుడు మారలేని ఎడల 4వసారి దేవుని బిడ్డరా కొంచెం వాక్యానుసారంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలండి. వీళ్ళు అంతేగాని చాలా భయంకరమైన పరిస్థితులు నేడు దినాన్ని మనం చూస్తున్నాం. 9 మాసాలు మోసి బిడ్డలు కంటా ఉన్నారు. కానీ దేవుని బిడ్డరా, మరి మన దినమందు ఒక తల్లి తన కొడుకుని కత్తిపెడితో కాళ్ళు నరికేసింది. అంటే మరి ఈ 9 మాసాలు మోసి పెంచి కని, ఏమండి ఇంత చదువులు చదివించి, అంత ఫ్రస్ట్రేషను, అంత కోపము, దేవుని బిడ్డరా ఇవన్నీ భయంకరమైనటువంటివి. కనుక ఎప్పుడు కూడా మాతృత్వం అనేటువంటి ప్రేమ అది చాలా గొప్పది. దాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు తల్లి ప్రయత్నం తల్లి చేస్తూ ఉండాలి. బిడ్డకి బాధ వస్తే తల్లి దగ్గరికి వస్తారండి, బిడ్డకి కష్టం వస్తే తల్లి దగ్గరికి వస్తారండి. బిడ్డకి దేవుని ప్రియమని బిడ్డరా కన్నీరు వస్తే తల్లి దగ్గరికే వస్తారు, ముందు తండ్రి దగ్గరికి. ఏ బిడ్డ అయినా, ఏమంటే కుమార్తె అయినా కుమారుడైనా మొట్టమొదటిగా తల్లిని చూస్తాడండి. తల్లి వాత్సల్యత, తల్లి ప్రేమ, దేవుని బిడ్డరా ఎట్టి పరిస్థితిలో, ఎలాంటి పరిస్థితిలో కూడా నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ బిడ్డని అక్కుని చేర్చుకొని దేవుని ప్రేమ చూపించాలి తల్లిగా. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రేమ నువ్వు చూపించినప్పుడు దేవుని బిడ్డరా నీ బిడ్డ నీ ప్రేమకి కట్టుబడిపోతాడు. నీ ప్రేమకు కట్టుబడిపోయి ఎటువంటి విధి విధానాలు కలిగి ఉన్నప్పటికీ దేవుని బిడ్డ ప్రతిదీ కూడా నీతో షేర్ చేసుకునేటువంటి విధానాలు తల్లి తీసుకుని రావాలి. హల్లెలూయా. కనుక యేసు ప్రభువు చెప్పారు ఆ మాట. దేవుని బిడ్డరా మరొక మాట ఉంది, 19 యోహాను సువార్త 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో అని కుమారుడు అని తన తల్లితో చెప్పెను. చూసారా, యేసు ప్రభువు వారు సిలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇంకా సిలువ మాను మీదకి ఎక్కించబడేటప్పుడు కూడా తన తల్లి యొక్క బాధ్యత ఎవరికి అప్పగించారండి? యోహానుకి. యోహాను ఒక మంచి శిష్యుడు, యోహాను భక్తుడు, ప్రేమించినటువంటి శిష్యుడు. కనుక దేవుని బిడ్డ ఒకవేళ యేసు ప్రభు వారు తల్లిని కానీ విడిచిపెడితే పరిస్థితి ఎలాగున్నో తెలుసండి. కానీ ఆ అవమానము కూడా యేసయ్య మీదకి రాకుండా తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను భక్తుడికి అప్పగించడం అనేటువంటిది ఎంత బాధ్యత దేవుని బిడ్డరా. కనుక తల్లి
ఈరోజు ఒక దైవజనుడు ఫోన్ చేసిండు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆ అమ్మ ఐసీలో ఉందట. ప్రార్థనలో పెట్టండి అయ్యగారు, మా అమ్మ ఐసీలో. చూసారు అంటే తల్లి మీద ఆ మమకారం, ఆ ప్రేమ. ప్రియులరా, పనులన్నీ కూడా పక్కన పెట్టి, వాక్య పరిచయం కూడా పక్కన పెట్టి ఆయన వాళ్ళ అమ్మ దగ్గర పరిచయలో ఉన్నాడు అంటే ఆ తల్లిని ఆయన అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక యేసుప్రభు వారు ఇచ్చినటువంటి బాధ్యత అనేటువంటిది చాలా గొప్పదండి. అమ్మ అనే పిలుపు చాలా గొప్పది దేవుని బిడ్డరా. కనుక ఎప్పుడైనా నోటారా అమ్మ అని పిలిస్తే ఎవరి హృదయమైనా కరిగిపోద్దండి. హల్లెలూయా. కనుక ఆ పిలుపు అనేటువంటిది చాలా మాధుర్యంగా యేసుప్రభు వారు పిలిచారు. కనుక ప్రేమించిన శిష్యుడి దగ్గరికి నిలిచి చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. చూసారు ఎలా పరిచయం చేశారు అంటే, ఇక మీదట నేను ఉండను నీతో, కనుక నీ బాగోగులన్నీ కూడా ఈయనే చూసుకుంటాడు. యోహాన్ మంచివాడు, ప్రార్థనాపరుడు, దైవికమైనటువంటి విలువ కలిగినటువంటి వాడు. కనుక అన్నిటిలో కూడా నా పరిచర్యలో ఒక బాధ్యతగా ప్రవర్తించాడు. కనుక నీ బాధ్యత నేను ఈయనకి అప్పగిస్తున్నానని తల్లి చేయి తీసుకుని వచ్చి యోహాన్ చేతికి అప్పగించాడు. అలాగా ఒక బాధ్యత ఒక మనిషి మీద పెట్టినప్పుడు దేవుని బిడ్డరా, ఆ బాధ్యతని నెరవేర్తించేటువంటి కృప యోహాను భక్తుడు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది మీ తల్లులు ఉన్నారో, ప్రతి అమ్మకి కూడా మీ దగ్గరుంటే ముద్దు పెట్టండి, దగ్గర లేకపోతే అమ్మ లవ్ యూ అని చెప్పి ఫోన్ చేసి మీరు మాట్లాడండి. దేవుని ప్రియమైన బిడ్డరా, మన జీవితంలో ఈ భూమి మీద డబ్బులుంటే పట్టుపరుపు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే నగలు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే విలువైన కార్లు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే మంచి మంచి భవనాలు కట్టుకోవచ్చు. కానీ ఎప్పటికీ ఎన్నటికీ ఈ లోకంలో దొరకలేదంటూ ఒకే ఒకటి ఉంది, అమ్మ. అమ్మ ఎప్పటికీ కూడా నీ కొరకు, నీ బాగు కొరకు, నీ ప్రయాస కొరకు, నీ ఎదుగుదల కొరకు, నువ్వు గొప్పవాడు అవ్వాలని ఎప్పుడు ఆలోచించే వ్యక్తి ఎవరంటే అమ్మ. దేవుని బిడ్డరా, బిడ్డల ఎదుగుదల కోరుకునేటువంటిది, నా బిడ్డలు ఎదిగితే ఫలానా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎల్లప్పుడూ కన్నీరు కార్చి ప్రార్థన చేసేది ఎవరంటే అమ్మ. దేవుని బిడ్డరా, అలాంటి అమ్మను కూడా నేడు దినాన్న గౌరవించలేనటువంటి వారు ఉన్నారండి కొంతమంది. కానీ దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిని తండ్రిని సన్మానించండి, వారు దీర్ఘాయుష్యవంతులు అవుతారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు గమనించండి, జీవితంలో చాలా ఉంటాయండి, చాలా ఉంటాయి. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి ఒక్కసారి అమ్మని హక్కుని చేర్చుకొని ఒకసారి ప్రయత్నం చేయండి. ఎంత మాధుర్యమో ఏమండి, మనం ఎంత పెద్దవాళ్ళం అయిపోవచ్చండి, గడ్డాలు వచ్చేయచ్చండి. కానీ ఒకరోజు అమ్మ అడ్డాలో ఉన్నటువంటి వాడివే, అమ్మ అడ్డాలో నుంచి నువ్వు వచ్చావు కనుక అది గుర్తుంచుకొని ఆ మాధుర్యమైన ఆ ప్రేమ అనేటువంటిది యేసు ప్రభు వారు మర్చిపోకుంటానండి యోహానికి అప్పగించి, దేవుని ప్రియమైన బిడ్డలారా, చక్కగా ఆయన చేతుల్లో పెట్టాడండి. ఈరోజు దేవుని బిడ్డలారా, కల్చర్ మారిపోయింది, వ్యవస్థ మారిపోయింది. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించాలని, వారిని ఎక్కడెక్కడికో పంపించేసి చివరికి వీళ్ళ స్థితి వచ్చేసరికి ఎలాగైపోయింది తెలుసండి, చిన్నప్పుడు తినరా 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 అని అమ్మ పెడుతుందండి. ఎవరికండి? కొడుకండి, కూతురికండి. పెద్ద అయిన తర్వాత ఒరే నాకు ఒక ముద్ద పెట్టరా, నాకు ఒక ముద్ద పెట్టరా అని చెప్పి అమ్మ అడుక్కునే పరిస్థితిలోకి వచ్చిందండి. సొసైటీ, సమాజం, దేవుని ప్రియమైన బిడ్డలారా భయంకరంగా మారిపోతుంది. కనుక క్రైస్తవ జీవితంలో దయచేసి ఎప్పుడైనా మన జీవితాల్లో ఇలాంటివి ఎప్పుడు కూడా రాకూడదండి. ఈ భయంకరమైనటువంటి సంఘటనలు
చిన్నప్పుడు నీ వెనక తిరిగి గోరుముద్దలు పెట్టి ఎంతగా నిన్ను ఎదిగింపజేసి ఎంతగా నీ కొరకు నీ గొప్పవాడు అవ్వాలని, నువ్వు గొప్పదానం అవ్వాలని నీ తల్లి ఆశపడిందే. ఈరోజు అన్నం పెట్టరా, అన్నం పెట్టి నిన్ను అడుక్కోవాలా? ఏంటంటే ఆ పరిస్థితి అండి. ఎంతోమంది నేటి దినాన్ని సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియులారా, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి. అందరూ అలాంటి వారైతే ఇంకా భయంకరంగా ఉంటుంది లోకం. కానీ నేను మనం చెప్పాను కదండి, 95% మంచి వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రేమని బిడ్డరా, తల్లి ప్రేమ చాలా గొప్ప ప్రేమ. ఆ ప్రేమని ఎంత తీసివేయాలన్నా కూడా ఏమండి, తల్లిని ప్రేమించేవాడు భార్యను కూడా గొప్పగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. తల్లి కన్నీరు తుడిచేవాడు భార్యకి కన్నీరు రాకుండా చూసుకుంటాడు. అలాగే తల్లి ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ దేవుని బిడ్డరా, వాళ్ళకి ఏ కష్టాలు ఏ బాధలు రాకుండా దేవుడు ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తాడండి. అలాంటి దీవెనలు, అలాంటి ఆశీర్వాదాలు దేవుని బిడ్డరా నేటి దినాన్న దేవుడు మీకు అందరికీ ఇవ్వాలని, అట్టి ప్రేమ కలిగి మీరందరూ కూడా ఉండాలని, బంగారు భవిష్యత్తులో మీ పిల్లల పట్ల మీరు కూడా మంచి ప్రార్థనలు చేసి వారు మంచి ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేటట్టుగా మీరందరూ కూడా ఆకాంక్షించాలని, అలాగే ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రము నాయనా. తండ్రి, ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠం. ఈ భూమి మీద మేము మనుషులమై ఉన్నామయ్యా. ఈరోజు తల్లి కొరకు మీరు మాట్లాడారు. తల్లి ప్రేమ చాలా గొప్పది, కమ్మనైనది, తీయనైనటువంటిది. అమ్మా, నీ బలహీనత నేను దూరం చేస్తానని పిలిచావు. అమ్మా, ఈ పాపం నువ్వు ఎప్పుడు చేయొద్దని చెప్పావయ్యా. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని దేవా యోహాను భక్తుడికి నీ తల్లిని యేసుప్రభు అప్పగించావు. తండ్రి, నువ్వు గొప్ప దేవుడు కనుక స్వస్థపరిచావు, ఆదరించావు, బలపరిచావు, దీవించావు. కానాను విందులో కూడా అద్భుతము చేసి నాయనా నీటిని ద్రాక్షరసముగా మార్చేశావు. మా జీవితాల్లో కూడా ఈరోజు వాక్య విన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇంకా నీరులా ఉన్నారేమో ఎవరైనా, వారిని ద్రాక్షరసంగా మార్చండి ప్రభువా. ఇంకా నేను బలహీనంగా ఉన్నారేమో ఎవరైనా, వారిని బలపరచండి. బలహీనంగా ఉన్నారేమో వారిని స్వస్థపరచండి ప్రభువా. ఆదరణ దయచేసి దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.